తెలంగాణ రాష్ట్రం కోసం అంటే 2001లో బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి రకరకాల ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రం కోసం చేసుకుంటూ వచ్చారు కదా. కానీ దీక్షకు పోవాలని ఎందుకు అనుకున్నారు? అసలు దీక్ష ఆలోచన ఎందుకు వచ్చింది ఆ రోజు? కేసీఆర్ గారి గొప్పతనం ఏంటంటే ముందే యుద్ధానికి పోయే ముందే ఒక రోడ్ మ్యాప్ పెట్టుకున్నాడు. ఆ రోడ్ మ్యాప్ కోసం 8-9 నెలలు వేలాది గంటలు వందలాది మందితో చర్చ చేశాడు. దీక్షకు ముందు దీక్ష అంటే అసలు తెలంగాణ సాధన ఎట్లా జరగాలి మీరు నమ్మరు చెప్తే 2000 సంవత్సరంలో డిసైడ్ అయ్యండి కేసీఆర్ ఆమరణ దీక్ష తప్పదు అంటే. ఎవరైనా ఒక ఉద్యమం పార్టీ పుట్టక ముందే 2001 జలదృశ్యంలో కదా పార్టీ పుట్టక ముందే గతంలో చెన్నారెడ్డి ఎందుకు ఫెయిల్ అయ్యాడు, గతంలో ఇందిరాగాంధీ ఎలాంటి ఎత్తుగడలను అవలంబించింది, బ్రహ్మానంద రెడ్డి ఎట్లా అణచివేశాడు, ఉద్యమం ఎందుకు అంత తారస్థాయికి పోయి పాతాళానికి పడిపోయింది, ఒక స్టేట్ కోసము స్ట్రీట్ ఫైట్ జరిగింది, చరిత్రలోనే ప్రపంచంలో ఎక్కడ జరగనంత ఉధృతంగా జరిగింది. ప్రజలు వాలంటరీగా స్వచ్ఛందంగా ఉద్యమాలకు వచ్చిన చరిత్ర ఒక తెలంగాణ ఉద్యమానికే ఉంది. మరి అటువంటి ఉద్యమము విఫలమైంది. 14లో 11 గెలిచినా కూడా తెలంగాణ రాలేదు. అంటే ఓట్ల ద్వారా రాలేదు, స్ట్రీట్ ఫైట్ ద్వారా రాలేదు. ఎట్లా తెలంగాణ వస్తుంది అని ఆయన ఆలోచనలో నుంచి ఆ మేధో మదనంలో నుంచి ఒక రోడ్ మ్యాప్ పుట్టింది. ఆ రోడ్ మ్యాప్లో ఏదో ఒక రోజు ఆమరణ దీక్ష తప్పదు, అవసరమైతే ప్రాణాలు అర్పించడానికి నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పాడు. 9 ఏళ్ల కింద చెప్పాడు.